చంద్రలేఖ సినిమాలో ఓ సన్నివేశం బాగా రావడానికి హీరో అక్కినేని నాగార్జున ఆ సినిమాలో ఒక హీరోయిన్ అయిన ఇషా కొప్పికర్ ను 15 సార్లు ఆమె చెంపపై గట్టిగా కొట్టారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ఈ సంఘటనను తాజాగా ఇషా కొప్పికర్ మీడియాతో పంచుకున్నారు. ఆ సన్నివేశం బాగా రావడానికి నేను ఆయనతో నిజంగానే కొట్టమని చెప్పాను. నాగార్జున గారు మొదట చాలా చిన్నగా కొట్టారు. దీంతో ఆ సీన్ సరిగా రాలేదు. నాకు కోపం రావడం లేదు, మీరు గట్టిగానే కొట్టండి అని మరోసారి చెప్పా. ఆ సన్నివేశం బాగా రావడం కోసం రీటేక్లు తీసుకున్నారు. దీంతో 15 సార్లు నా చెంపపై గట్టిగా కొట్టారు. సన్నివేశం అయ్యాక చూస్తే మొహమంతా కందిపోయింది, చెంప మీద వాతలు పడ్డాయి. దీంతో నాగార్జున బాధపడి క్షమాపణలు చెప్పారు. నేను వద్దని వారించాను. సన్నివేశం డిమాండ్ చేస్తే ఇలాంటివి సహజమని అప్పటి విషయాన్ని ఇషా గుర్తు చేసుకున్నారు. 1998లో నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం చంద్రలేఖ. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది.